హలో ఎవరీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసరికి మనం ఏంటంటే మనకి రీసెంట్గా వచ్చిన ఏదైతే నోటిఫికేషన్ ఉందో అది వచ్చేసరికి మనకి గ్రూప్ డి అనమాట. సో లెవెల్ 1 అంటాం అండ్ ఆర్ఆర్పి గ్రూప్ డి. సో దీంట్లో మనకు వచ్చేసరికి ఏంటంటే ఈ గ్రూప్ డి రిలేటెడ్ దాని గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో లైక్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి ఏంటి, అన్న దాని గురించి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్గా అయితే మనం ఇన్ డీటెయిల్గా అయితే డిస్కస్ చేద్దాం. సో మనకు వచ్చేసరికి గ్రూప్ డి ఫస్ట్. దీంట్లో మనకి ఓకే గ్రూప్ డి. ఫస్ట్ దీని సిలబస్ ఏ విధంగా చదవాలి. మ్యాథ్స్ ఏంటంటే అందరూ కానిస్టేబుల్ కానివ్వండి, ఎస్ఐ కానిస్టేబుల్ అండ్ ప్రెసెంట్ స్టేట్లో జరిగే ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యి ఇది చదువుతూ ఉంటారనమాట. వాళ్ళ గురించి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో మనం సిలబస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ నోటిఫికేషన్ అయినా ఫస్ట్ సిలబస్ అనేది ఏంటనేది తెలుసుకోవాలి. ఆ సిలబస్ ప్రకారంగానే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనం వెళ్ళాలన్నమాట. దీంట్లో ఫస్ట్ మనకు వచ్చేసరికి మేజర్ థింగ్ మ్యాథ్స్ అనమాట. మ్యాథ్స్ ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకు వచ్చేసరికి ఏంటంటే రీజనింగ్ ఉంటుంది. ఓకే, ఈ రీజనింగ్ లో కూడా ఏంటంటే రీజనింగ్ ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి జిఎస్ జనరల్ సైన్స్ ఉంటుంది అండ్ జిఏ జనరల్ అవేర్నెస్ ఉంటుంది. ఓకే, జనరల్ సైన్స్ ఉంటుంది అండ్ జనరల్ అవేర్నెస్ ఉంటుంది. అండ్ మ్యాథ్స్లో మనకు వచ్చేసరికి మొత్తం 25 మార్క్స్ ఉంటాయి అండ్ రీజనింగ్లో వచ్చేసరికి 30 మార్క్స్ అండ్ జనరల్ సైన్స్లో కూడా 25 అండ్ మీకు జనరల్ అవేర్నెస్లో 20 మార్క్స్ ఉంటాయి. మొత్తం మనకి ఎన్ని 100 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. ఓకే, 100 మార్క్స్. ఈ 100 మార్క్స్లో మనకి 70+ అలా వస్తే ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్లో మీరు సేఫ్ సైడ్ ఉన్నట్టు. ఓకే, దీంట్లో మీకు ఏదైతే ఈ 70 మార్క్స్ ఉన్నాయో ఈ 70 మార్క్స్కి మనకి 90 మినిట్స్ టైం ఉంటుంది. ఓకే, 70 మార్క్స్కి మనకి 100 మార్క్స్కి 90 మినిట్స్ టైం ఉంటుంది. అండ్ ఇప్పుడు మనకు వచ్చే డౌట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏవైతే ఈ నోటిఫికేషన్లో మేజర్గా మనం ఏంటంటే తక్కువ సిలబస్, చాలా తక్కువ సిలబస్తో క్రాక్ చేయాలనుకుంటే మనం మేజర్గా ఈ పైన ఏవైతే ఫస్ట్ 3 ఉన్నాయో దీని మీద ఫోకస్ చేయాలన్నమాట. మీరు మేజర్గా తక్కువ సిలబస్తో మనం క్రాక్ చేయాలి అనుకుంటే ఇవి. ఎందుకంటే మీకు ఏదైతే మనం మాట్లాడుకున్నామో, ఏదైతే మనం జనరల్ అవేర్నెస్ గురించి మాట్లాడుకున్నామో దీంట్లో మీకు మల్టిపుల్ సిలబస్ వస్తుంది అనమాట. లైక్ హిస్టరీ ఉంటుంది. ఓకే, హిస్టరీ ఉంటుంది అండ్ నెక్స్ట్ మీకు వచ్చేసరికి జాగ్రఫీ ఉంటుంది, ఇండియన్ జాగ్రఫీ ఉంటుంది అండ్ నెక్స్ట్ ఎకానమీ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ పాలిటీ ఉంటుంది, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఉంటుంది. దీంట్లో కరెంట్ అఫైర్స్కి 10 మార్క్స్ ఉంటాయి. 20లో 10 మార్క్స్ 100 కరెంట్ అఫైర్సే ఉంటుంది. ఇప్పుడు ఈ స్టేట్ ఏదైతే మనం ప్రిపేర్ అయ్యామో, స్టేట్ జాబ్స్ ప్రిపేర్ అయిన వాళ్ళు ఏం చేస్తారు అంటే వీళ్ళకి ఏంటంటే ఆల్రెడీ వీటి మీద కొంచెం గ్రిప్ ఉంటుంది అనమాట. అందుకని చెప్పేసి దీంట్లో పర్ఫెక్ట్ అవుదామని ట్రై చేస్తూ ఉంటారు. కొంచెం గ్రిప్ ఉంది కదా, ఫస్ట్ దీంట్లోంచి ఇవి కంప్లీట్ చేసుకొని మనం ఇటు వెళ్దాం అనుకుంటా ఉంటారు. బట్ ఇది అబ్జల్యూట్లీ రాంగ్ అనమాట. వీటి జోలికి అసలు వెళ్ళొద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్. మీరు ఫస్ట్ మీ ఫోకస్ ఏంటంటే ఈ రెండు కంప్లీట్ చేసుకోవడం. ఏవైతే మ్యాథ్స్ ఉందో అండ్ యాజ్ వెల్ యాజ్ ఏదైతే మనకి రీజనింగ్ ఉందో ఇవి రెండు కంప్లీట్ చేసిన తర్వాతే మనం అప్పుడు ఇది నెక్స్ట్ ఏదైతే జనరల్ అవేర్నెస్ ఉందో దాంట్లోకి వెళ్ళాలన్నమాట. నెక్స్ట్ మనకి జనరల్ సైన్స్. ఇప్పుడు ఈ చదివే ఫస్ట్ మనం ఏదైతే అనుకున్నాం ఫస్ట్ మ్యాథ్స్ గురించి మాట్లాడదాం మనం. ఓకే, ఫస్ట్ మ్యాథ్స్. ఈ మ్యాథ్స్లో మనకి ఎంత 25 మార్క్స్ ఉన్నాయి. ఓకే, మ్యాథ్స్లో మనకి 25 మార్క్స్ ఉన్నాయి. ఈ 25 మార్క్స్లో కూడా మీరు ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ దీంట్లో కూడా మనకి సిలబస్ ఉంటుంది, మీకు తెలుసు మ్యాథ్స్ సిలబస్ ఏదైతే ఉందో. అది నేను ఇన్ డీటెయిల్గా తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ దీంట్లో కూడా మీరు దీన్ని కూడా ఎలా స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ హై వెయిటేజ్ ఉన్న చాప్టర్స్ ఏంటి, ఫస్ట్ హై వెయిటేజ్. ఓకే, హై వెయిటేజ్ ఉన్న చాప్టర్స్ని ఫస్ట్ పిక్ చేసుకోవాలి. దాని తర్వాత ఏదైతే హై వెయిటేజ్ ఉన్న చాప్టర్స్ ఏమైతే ఉన్నాయో దీంట్లో వచ్చిన ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ చూడాలి. ఎందుకంటే మ్యాక్సిమం అవే మోడల్ రిపీట్ అవుతూ ఉంటాయి. ఓకేనా, లేదు ఈ హై వెయిటేజ్ ఏవైతే ఆప్టిట్యూడ్ ఉన్నాయో దాంట్లో నేను 1 to 100 వరకు ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్, ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం నేను చూడాలి, పర్ఫెక్ట్ అవ్వాలి అనుకుంటే కూడా మీకు కుదరదు.
సో మీరేంటంటే గ్రూప్ డి కాబట్టి, సో ఇదేంటంటే 10th బేస్ కాబట్టి దీనికి రిలేటెడ్ ఏదైతే స్టాండర్డ్స్ ఉన్నాయో ఆ స్టాండర్డ్‌లోనే పర్ఫెక్ట్‌గా మీరు ఈచ్ అండ్ ఎవ్రీ క్వెషన్ కూడా వితిన్ టైమ్‌లో చేసే విధంగా చూడాలి. సో జస్ట్ బేసిక్స్, బేసిక్స్ నుంచే క్వెషన్స్ వస్తాయి. బేసిక్స్ నుంచే. మీకు మరీ పెద్దగా 5, 6 పారాగ్రాఫ్స్ ఇచ్చేసి అయితే క్వెషన్స్ అయితే రావు. ఓకేనా? మరి మీకేంటంటే జస్ట్ బేసిక్స్ నుంచే మీకు క్వెషన్స్ అయితే వస్తాయి. ఓకే. నెక్స్ట్ మీకు ఇది కూడా ఎరేజ్ చేద్దాం. అది హై వెయిటేజ్ ఉన్న క్వెషన్స్. సో హై వెయిటేజ్ ఉన్న చాప్టర్స్ అన్నమాట. ఫస్ట్ హై వెయిటేజ్ ఉన్న చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో అది పిక్ చేసుకోవాలి. అది పిక్ చేసుకొని దాంట్లో ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ త్రూ ప్రిపేర్ అవ్వాలి. ఓకే. నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి, ఏవైతే ప్రాక్టీస్. ఓకే. ప్రాక్టీస్. ప్రాక్టీస్ అనేది చేయాలి. ఎలా చేయాలంటే వితిన్ టైమ్‌లో నీకు ప్రాబ్లమ్ ఆన్సర్ రావడం పెద్ద విషయం ఏమి కాదు. సో, ఆ ఆన్సర్ గూడా వితిన్ టైమ్‌లో రావాలి. సో, ప్రాక్టీస్ దేనికంటే వితిన్ టైమ్, వితిన్ టైమ్‌లో మనం ప్రాబ్లమ్‌ని వితిన్ టైమ్‌లో సాల్వ్ చేయడానికి మనం చేసేదే ప్రాక్టీస్ అనమాట. ఏదో మీరు ప్రతి దాన్ని ప్రాక్టీస్ అని జెప్పేసి అట్లా ఉండగూడదు మనం. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి మనకేంటంటే సో, ఇది. ఫస్ట్ ఏంటంటే హై వెయిటేజ్ ఉన్న చాప్టర్స్‌ని ఫస్ట్ పిక్ చేసుకోవడం. ఓకే. ఈ హై వెయిటేజ్ ఉన్న చాప్టర్స్ మీద ఫోకస్ ఎక్కువ చేయాలి. ఫోకస్ ఎక్కువ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చాప్టర్ ఉంది. మనకొచ్చేసరికి ఏజెస్ ఒక చాప్టర్ ఉంది. ఏజెస్. ఓకే. ఈ ఏజెస్‌లో మనకి కంపల్సరీ క్వెషన్ వస్తుంది. సో, ఇది చిన్న చాప్టర్ తర్వాత చూద్దాంలే అనుకుంటే కష్టం. ఇది కంపల్సరీ ఒక క్వెషన్ ఇంకా ఇది లేకుండా రాదనమాట. ఇది కంపల్సరీ చదవాలి. సో, ఇలాంటి దాని మీద సో, ఏమున్నాయి? ప్రీవియస్ క్వెషన్స్ ఏమున్నాయి? సో, ఈ ప్రీవియస్ క్వెషన్స్ వచ్చేదాన్ని వితిన్ టైమ్‌లో నేను చేస్తున్నానా లేదా? చేయట్లేదు అంటే ఎందుకు చేయట్లేదు? సో, ఏమన్నా షార్ట్ కట్స్, ఫార్ములాస్ ఏమన్నా కావాలా వీటికి? సో, అది చూడాలి. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి బుక్స్. ఓకేనా? బుక్స్. బుక్స్ వచ్చేసరికి మనకి తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం. సో, ఈ రెండిట్లో మన బుక్స్ వచ్చేసరికి సో, నేనేమి పెద్ద ఏదైతే ఆర్ఎస్ అగర్వాల్ ఏం చెప్పను. జస్ట్ మీరు ఇన్ కేస్ ఇన్‌స్టిట్యూట్‌లో ఏమన్నా జాయిన్ అయ్యి ఉంటే మీ ఇన్‌స్టిట్యూట్ బుక్స్ అయితే సరిపోతాయి. మోర్ దెన్ ఎనఫ్ ఇవి. ఏదైనా. ఎందుకంటే ఏ సార్ అయినా సో, నా బుక్‌లోనే రావాలి. నా బుక్‌లో నుంచి కంపల్సరీ అన్నీ కవర్ అవ్వాలనే చెప్తారు తప్ప, సో, నా బుక్‌లో నుంచి రాకూడదు ఏదో 2 అట్లేమి అనుకోరు గదా! సో, ఇన్‌స్టిట్యూట్. నెక్స్ట్ వచ్చేసరికి లేదు నేను ఇన్‌స్టిట్యూట్‌కి వెళ్ళలేదు అనుకుంటే మీకు ఆర్ఆర్‌బీ గ్రూప్ డి రివిజన్ ఆల్ ఇన్ వన్ బుక్ ఉంటుంది. ఆల్ ఇన్ వన్ బుక్స్ దొరుకుతాయి మనకి. సో, అవి తీసుకోండి. తెలుగులో ఉంటాయి అండ్ ఇంగ్లీష్‌లో ఉంటాయి. దీంట్లో మీకు ఈచ్ అండ్ ఎవరీ చాప్టర్ కవర్ అవుతుంది. సో, అవి చదివితే సరిపోతుంది. ఎందుకంటే ఏదైతే ఆర్ఆర్‌బీ గ్రూప్ డి స్పెషల్ బుక్ ఉంటుందో ఓన్లీ దాని గురించే దాని మీద ఫోకస్ చేసి ఉంటాయి కాబట్టి ఆల్ ఇన్ వన్ తీసుకొని దీంట్లో ఉన్నవి ఏవైతే ప్రాక్టీస్ చేసుకోండి. లేదు అనుకుంటే మనకి యూట్యూబ్‌లో కొన్ని ఛానెల్స్ ఉంటాయి. సో, మీకు ఒకవేళ హిందీ వచ్చు అనుకుంటే యూట్యూబ్‌లో నార్త్ సైడ్ చాలా ఛానెల్స్ ఉంటాయి. వైఫై స్టడీ అని చెప్పేసి, ఓకే. వైఫై స్టడీ అని చెప్పేసి అండ్ అన్‌అకాడమీ వాళ్ళవి ఉంటాయి. ఇంకా సెపరేట్‌గా ఎవరైతే ఈ వైఫై స్టడీ అన్‌అకాడమీ నుంచి బయటకొచ్చేసి సెపరేట్ ఛానెల్స్ పెట్టుకొని చేసుకున్న వాళ్ళయి ఉంటాయి. ప్రాక్టీస్‌వి ఉంటాయి. సో, ఇవన్నీ కూడా చాలా సోర్స్ అనేది ఉంది. సో, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనం ఆహ్, ఆన్‌లైన్‌లోనే వెతుక్కోవచ్చనమాట. సో, ఫస్ట్ ఏం జేయాలంటే మీరు ఫస్ట్ సిలబస్ తీసుకున్న తర్వాత అన్నీ కూడా మీ దగ్గర ఒక బుక్‌లో అంటే సిలబస్ రాసుకోవాలి. దానికి రిలేటెడ్ ప్రీవియస్ క్వెషన్ చూడాలి. ఓకే. చూసి ఓకే. ఈ మోడల్ నుంచి ఎక్కువొస్తున్నాయి. దీని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. ఎందుకంటే ప్రతి ఒక్క చాప్టర్‌లో నంబర్ ఆఫ్ మోడల్స్ ఎక్కువుంటాయి. నంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి. ఈ నంబర్ ఆఫ్ మోడల్స్‌ని ప్రతి దాన్ని గూడా మనకు అవసరం లేదు. సో, మనకేదైతే అవసరమో దాని మీదే ఫోకస్ ఎక్కువ చేయాలి. ఓకేనా? ప్రతి మోడల్ గూడా నువ్వు ప్రాక్టీస్ చేయాలని అవసరం లేదు. ఎందుకంటే నువ్వు ఎస్ఎస్‌సి, సీజీఎల్‌కి ప్రిపేర్ అవ్వట్లేదు కాబట్టి. ఓకే. నెక్స్ట్, నెక్స్టొచ్చేసరికి మనకి రీజనింగ్. ఓకే. నెక్స్టొచ్చేసరికి రీజనింగ్ చూద్దాం. రీజనింగ్. సో, రీజనింగ్ కూడా మీరేంటంటే రీజనింగ్‌లో ఒక్కటే చెప్తా నేను. జస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ప్రాక్టీస్ చేయండి సరిపోతుంది. ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ఇదే ప్రాక్టీస్ చేయండి. సో, ఇదేంటంటే చాప్టర్ వైస్. ఓకేనా? మీకు చాప్టర్ వైస్, చాప్టర్ వైస్ ప్రీవియస్ క్వెషన్స్ బుక్స్ ఉంటే
అది తీసుకోండి. చాప్టర్ వైజ్ ప్రీవియస్ క్వశ్చన్ బుక్స్ తీసుకోండి, అదే ప్రాక్టీస్ చేయండి. అండ్ ప్రాక్టీస్ కూడా ఎలా ఎలా ఉండాలంటే విత్ ఇన్ టైమ్ లో చేసే విధంగా ప్రాక్టీస్ చేసుకోండి. ఎనఫ్, మోర్ దెన్ ఎనఫ్. అసలు దీని గురించి మాట్లాడిన అవసరం లేదు. మీకు 30 మార్క్స్ కి 25 మార్క్స్ వరకు ఈజీగా మీకు అదే ఉంటాయి. ఓకే, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇక్కడ ఏంటంటే చాలా క్రూషియల్ రోల్ అన్నమాట. ఎందుకంటే మోడల్ మీకేంటంటే వాల్యూ చేంజ్ అవుతాయి, బట్ మోడల్ మాత్రం సేమ్ వస్తుంది. ఓకే, ఇంకా దీని గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు. ప్రీవియస్ క్వశ్చన్స్ తీసుకోండి అండ్ ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి జనరల్ సైన్స్ అన్నమాట. జనరల్ సైన్స్. ఓకే, ఈ జనరల్ సైన్స్ ఏదైతే ఉందో దీంట్లో మళ్ళీ మీకు ఏ విధంగా ఉంటుందంటే ఫిజిక్స్ ఉంటుంది. ఓకే, ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది అండ్ బయాలజీ ఉంటుంది. ఓకే, దీంట్లో నుంచి మన కెమిస్ట్రీ నుంచి 78 కెమిస్ట్రీ నుంచే వస్తాయి. అండ్ మీకు ఫిజిక్స్ నుంచి కూడా 5 to 6 మార్క్స్ వస్తాయి. అండ్ బాటనీ నుంచి కూడా మీకు అటు ఇటు 6 to 7 మార్క్స్ అలా వస్తాయి. ఓకే, మీకు ఓవరాల్గా దీంట్లో నుంచి మనకి 25 మార్క్స్ దీంట్లో నుంచి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, యా. ఇప్పుడు వచ్చేసరికి మీకు ఇదేం చేయాలంటే దీంట్లో మీకు జనరల్ సైన్స్ మాత్రం కొంచెం హార్డ్గానైతే చెప్పను, బట్ కొంచెం ఓకే, పేపర్ మోడరేట్గా అయితే ఉంటుంది. ఇది మీరు కంపల్సరీ సో గా చదివితే తప్ప, ఓకేనా, గా చదివితే తప్ప దీంట్లో మీరు 20 మార్క్స్ స్కోర్ చేయడం చాలా కష్టం. అర్థమైందా? సో ఎందుకంటే గా చదివితే తప్ప. ఎందుకంటే సో అప్పట్లో లాగా మనకి క్వశ్చన్ 1 అని చెప్పేసి క్వశ్చన్ ఇచ్చేసి ఇట్లా 4 ఆప్షన్స్ ఇప్పుడు ఇవ్వట్లేదు. ఓకే, మీరు ఇప్పుడు రీసెంట్ గా జరిగిన ఏఎల్పి ఎగ్జామ్ కానివ్వండి, టెక్నీషియన్ ఎగ్జామ్స్ కానివ్వండి చూసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే మనకి అలా ఇవ్వట్లేదు కదా, అవునా కదా? సో మీకు కూడా తెలుసు అది, ఎందుకంటే ఆల్రెడీ ఏఎల్పి కానివ్వండి, సో మనకి ఈ ఆర్ఆర్బి, జేఈ కానివ్వండి, ఈ ఆర్పిఎఫ్ ఎగ్జామ్స్ ఇవన్నీ రాసిన వాళ్ళకి ఐడియా ఉంటుంది. సో మనకి ఎలా ఇస్తున్నాడు అంటే ఒక క్వశ్చన్ ఇస్తున్నారు. క్వశ్చన్ ఇచ్చేసి మనకి సో 4 స్టేట్మెంట్స్ ఇచ్చేసి మళ్ళీ కింద ఆప్షన్ ఇస్తున్నాడు. ఏబి కరెక్ట్, ఓకేనా, బీసీ కరెక్ట్, ఏబిసి కరెక్ట్, ఏ ఓన్లీ ఇలా. సో నువ్వు దీన్ని, ఓకేనా, ఈ ఒక కాన్సెప్ట్ నుంచి దీనికి నువ్వు ఆన్సర్ చేయాలంటే నీకు ఈ 4 ఆప్షన్స్ నీకు ఆన్సరా కాదా అని తెలిసి ఉండాలి. అదే మనకు ప్రీవియస్ గా ఇలా 4 ఆప్షన్స్ ఉంటే ఈ ఒక్కటి నీకు తెలిసిన, ఈ ఒక ఆన్సర్ ఇది ఒక్కటని నీకు తెలిసిన కంపల్సరీ ఇది ఆప్షన్ పెట్టేసి రావచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే ఈ మిగిలిన 3 కూడా ఆన్సరా కాదా అని చెప్పేసి నువ్వు ఇక్కడ కన్ఫర్మ్ చేయాలి. సో ఈ విధంగా నీకేంటంటే పేపర్ అనేది వస్తుందన్నమాట. సో అందుకని చెప్పేసి మీరేంటంటే సో ఈ జనరల్ సైన్స్ కి ఇన్ కేసు నేను లేదు ఫస్ట్ నుంచి చదువుతున్నాను అంటే బెటర్ మీరేమన్నా కోర్సెస్ ఏమన్నా ఉంటే తీసుకోండి. ఓకేనా, కోర్సెస్ ఏమన్నా మనకి ఆన్లైన్ కోర్సెస్ ఉంటాయి, ఆన్లైన్ కోర్సెస్ తీసుకోండి. లేదు అంటే మనకి నార్త్ వాళ్ళ ఛానల్స్ ఉంటాయి. ఓకేనా, నార్త్ సైడ్ ఏవైతే మీకు ఇన్ కేసు హిందీ వచ్చు అనుకుంటే నార్త్ సైడ్ వాళ్ళ ఛానల్స్ ఉంటాయి. దాంట్లో ఉన్న జనరల్ సైన్స్ అనేది మొత్తం కవర్ అయిపోతుంది, కవర్ చేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇది కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ వచ్చేసరికి దీంట్లో ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం అండ్ మాక్ టెస్ట్లు కూడా రాయాలి. సో మార్క్స్ రాయడం అవి చూస్తూ ఉండండి. ఓకే, సో ఇది అన్నమాట. జనరల్ సైన్స్ మాత్రం అసలు వదలొద్దు. జనరల్ సైన్స్ అనేది అంటే ఈజీ చాలా. ఏమనుకుంటారంటే 10th కదా బేసిక్స్ వస్తాయని చెప్పేసి. సో వన్స్ మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూడండి మీకు అర్థమవుతుంది అంటే ఎట్లా వస్తుంది ఏంటి పేపర్ అని చెప్పేసి. సో ఇది కంపల్సరీ మీరు కంపల్సరీ మీరేంటంటే చదవాలి, ఇంకా తప్పదు ఇంకా. ఓకే, ఓకే. గా చదివితే తప్ప, ఇన్ డెప్త్ గా చదివితే తప్ప మనం దీంట్లో 20 మార్క్స్ స్కోర్ చేయలేము. ఇది కంపల్సరీ. ఇది నువ్వు పైన చదివి నువ్వు ఒకవేళ పై చదివినా కూడా మోర్ దెన్ 10 క్రాక్ తెచ్చుకోవడం కూడా కష్టమే. సో ఎందుకంటే పేపర్ అనేది అలా వస్తుంది కాబట్టి. సో అలా ఏమొద్దు. ఈ త్రీ ఏదైతే ఈ 3 చాప్టర్స్ అంటే ఈ 3 సిలబస్ ఏదైతే ఉందో, ఈ 3 సబ్జెక్ట్స్ ఏదైతే ఉన్నాయో వీటిని మాత్రం కంపల్సరీ మీరు ఫోకస్ చేయాలి. దట్ ఇన్ డెప్త్ గా అయితే చదవాలి. ఈచ్ అండ్ ఎవరీ చాప్టర్ ఇన్ డెప్త్ గా చదవాలి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మనకి అది
ఓకే. అండ్ మీకు ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి మనం దేని గురించి అంటే జనరల్ అవేర్నెస్. ఇక్కడ ఎక్కువ మంది అంటే జనరల్ అవేర్నెస్ వచ్చేసరికి ఇది అంటే మనం మొత్తం కంప్లీట్ గా రాద్దాం. ఓకే. జనరల్ అవేర్నెస్. ఓకే. ఈ జనరల్ అవేర్నెస్ అంటే దీంట్లో మీరు జనరల్ అవేర్నెస్ తో ఎక్కువ ఫోకస్ చేయాల్సింది ఏంటంటే కరెంట్ అఫైర్స్. ఎందుకంటే ఇవి 10 మార్క్స్ కరెంట్ అఫైర్స్ వస్తాయి మనకి. ఇవన్నీ మార్క్స్ మొత్తం మనకి 20 మార్క్స్. ఈ 20 మార్క్స్ లో 10 మార్క్స్ మనకి ఎక్కడి నుంచి వస్తాయంటే జనరల్ అవేర్నెస్ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏంటంటే సో మీకు ఆల్రెడీ తెలుసు హిస్టరీ. ఓకేనా. హిస్టరీ. అగైన్ పాలిటీ. అగైన్ మనకి ఏంటంటే ఎకానమీ. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి జాగ్రఫీ. నెక్స్ట్ వచ్చి స్టాటిక్ జీకే. సో ఇది. సో దీంట్లో నుంచి 1 to 2, దీంట్లో నుంచి 1 to 2, దీంట్లో నుంచి 1 to 2, దీంట్లో నుంచి ఒకటి లేదా రెండు, ఒకటి లేదా ఈ విధంగా వస్తాయి. 10 ఇవి వస్తే ఇవి ఒక 1 2 3 4 5 ఇవి ఒక 10 వస్తాయి. 10 మార్క్స్ వస్తాయి. సో మనం ఇప్పుడు మీరే నార్మల్గా చూడండి. సో ఇప్పుడు ఏదైతే దీనికోసం ఓకే. సో మనం ఈ 25 మార్క్స్ వచ్చేది ఏదైతే 25 మార్క్స్ వచ్చేది మనకు ఉన్నాయో సో దానికోసం ఈ 3 సబ్జెక్ట్స్ ఎక్కువ చదువుదామా? ఓకేనా. లేదా మనకి ఏదో 10 మార్క్స్ తో వచ్చేది ఇవన్నీ చదువుతామా? సో ఇవేంటంటే మీకేంటంటే ఒక జనరల్ నార్మల్ గా ఉండడానికి తప్ప వీటి మీద నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను చదువుతాను అని ఒక్కొక్కరు పెద్ద పెద్ద బుక్స్ తెచ్చుకుంటా ఉంటారు అనమాట. ఇంత పెద్ద పెద్ద బుక్స్ తెచ్చుకుని చదువుతా ఉంటారు. ఇది అనవసరం అసలు అది. ఓకే. ఇంత అనవసరం అసలు ఇది. ఎందుకంటే అది అంత పెద్ద మీకు క్వశ్చన్స్ ఏమి ఉండవు. ఓకే. దాని గురించి మీరు టైం వేస్ట్ చేసుకున్న అవసరం లేదు. జస్ట్ ప్రీవియస్ ఇయర్ ఏమన్నా మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు హిస్టరీ బిట్స్ ఏమన్నా ఉన్నాయి, పాలిటీ బిట్స్ ఏమున్నాయి, సో అవి చదువుకుంటే సరిపోతుంది. వీటి మీద మహా అంటే మీరు 1 వీక్ కన్నా ఎక్కువ 1 వీక్ చదివితే సరిపోతుంది. 1 వీక్ కన్నా ఎక్కువ మీరు వీటి గురించి స్పెండ్ చేస్తున్నారంటే మీకు మీకు ఎందుకంటే జనరల్ మీరు ఇంత చదివినా కానీ ఈ జనరల్ అవేర్నెస్ వచ్చే క్వశ్చన్ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. సో మీరేంటి అందుకని చెప్పేసి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ రిలేటెడ్ చూసుకొని దాన్ని బేస్ చేసుకొని ఇవి కూడా చదువుకోవాలి. ఓకే. ఎందుకంటే మీకు ప్రీవియస్ గా మీరు చూసుకున్నట్లయితే ఓకే. ప్రీవియస్ గా ఏవైతే మనం మాట్లాడుకున్నామో అవి మీరు చూసుకున్నట్లయితే సో ఇప్పుడు మ్యాథ్స్ మనకి మ్యాథమెటిక్స్ ఉంది. సో దీంట్లో మనకి అదే అర్థమెటిక్ ఉంది. ఈ అర్థమెటిక్ లో మనకి ఏంటంటే సో మీరు ఒక మోడల్ చేశారు అంటే కంపల్సరీ ఆ మోడల్ దిగుతుంది. మీరు క్వశ్చన్స్ మినిమం మీరు యావరేజ్ గా ప్రిపేర్ అయినా మినిమం మీరు దీంట్లో 15 మార్క్స్ క్వశ్చన్స్ ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. సో మీరు ఇంకొక 5 to 10 చేయాలి అంటే కొంచెం ఎక్కువ కష్టపడాలి. నెక్స్ట్ వచ్చేసరికి మీకు రీజనింగ్ కూడా ఏంటంటే జస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూసుకుంటే మాక్సిమం అవే వస్తాయి. నెక్స్ట్ మనకి జనరల్ సైన్స్ అనేది కొంచెం ఇన్ డెప్త్ గా చదవాలి. ఎందుకంటే ఎక్కువ వెయిటేజ్ ఉంది. సో ఎక్కువ వెయిటేజ్ ఉంది అండ్ మనకి వచ్చే క్వశ్చన్స్ కూడా అదే విధంగా వస్తాయి కాబట్టి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి జనరల్ అవేర్నెస్ లో మీరు ఓకేనా ఎక్కువ మీరు అవాయిడ్ చేయాల్సింది ఏంటంటే ఇవి. సో దీని మీద ఎక్కువ టైం వేస్ట్ చేసుకోవడం అనవసరం. సో మీరు డైలీ కరెంట్ అఫైర్స్ చూసుకుంటూ ఓకేనా. సో జస్ట్ బేసిక్స్ ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి జస్ట్ ఏంటంటే బేసిక్స్. ఓకే. బేసిక్స్ ప్లస్ ప్రీవియస్ క్వశ్చన్స్ చూసుకుంటే మోర్ దెన్ ఎనఫ్ ఇవి అంతే. ఎందుకంటే మీకు వచ్చే క్వశ్చన్ ఒకవేళ వచ్చినా రాకపోయినా ఒక సబ్జెక్ట్స్ మీరు ఒక 10 మార్క్స్ లో మీరు గట్టిగా ఎంత చదివినా మీరు 5 కంటే ఎక్కువ పెట్టలేరు ఇవి. ఓకే. మీరు మీరు ఇన్ డెప్త్ గా చదివినా అంతే, పై పని చదివినా అంతే. సో ఇది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి మనకేంటి కరెంట్ అఫైర్స్ ఇంకొక మీరు అలా ఎలా ఎలా చదివినా ఇంకొక 10 మార్క్స్ మీరు ఇక్కడ తెచ్చుకుంటున్నారంటే గ్రేట్ ఇంకా మనకి జనరల్ అవేర్నెస్ లో. నెక్స్ట్ ఇంకొక 10 మార్క్స్ అండ్ ప్రీవియస్ గా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక ఇంకా మీరు చదువుతున్నారు ఇంకా 20 మార్క్స్ వచ్చేయాల్సింది అంతే. ఇక్కడ ఒక 20 మార్క్స్ అండ్ రీజనింగ్ 30లో ఒక 25 మార్క్స్ ఈజీగా తెచ్చుకోవాలి. ఇంకా ప్రాక్టీస్ కూడా అదే విధంగా ఉండాలి. అండ్ ఇక్కడ కూడా 20 మార్క్స్.
ఓకే, ఇక్కడ 20 మార్క్స్ వేసుకున్నాం. అండ్ రీజనింగ్లో 25 వేసాం. అండ్ నెక్స్ట్ 20 మార్క్స్ ఏమో ఫిజిక్స్, అక్కడ కెమిస్ట్రీ, బయాలజీ వేసాం. అండ్ నెక్స్ట్ ఇంకొక 10 మార్క్స్ ఏమో మొత్తం వేసాం. మొత్తం వచ్చేసరికి మనకి 75 మార్క్స్ వస్తుంది. 75. సో 75 మనకి మొత్తం 75 మార్క్స్ వస్తుంది. ఓకే, ఇప్పుడు మీరు చదివేది 75 మార్క్స్ ఈజీగా తెచ్చుకోవచ్చు అనమాట ఈ విధంగా చదివితే. ఓకే, నెక్స్ట్ వీడియోలో నేను సిలబస్ ఏదైతే మీకు ఇప్పుడు వెయిటేజ్, హై వెయిటేజ్ చాప్టర్ ఏవైతే అని చెప్పాను కదా. సో మ్యాథ్స్ నుంచి హై వెయిటేజ్, అండ్ ఫిజిక్స్ నుంచి హై వెయిటేజ్, కెమిస్ట్రీ నుంచి హై వెయిటేజ్. సో ఈ విధంగా నేను తీసుకొస్తే మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఓకేనా, మీకు ఏదైతే మనం అనుకున్నామో, సో ఫర్దర్గా మన దగ్గర నుంచి వచ్చే వీడియోస్ ఏ విధంగా ఉంటాయి. సో మన వీడియోస్ ఎలా ఉంటాయంటే మీకు కాన్సెప్ట్ ఓరియంటెడ్ వస్తాయి. కాన్సెప్ట్ ప్లస్ ఆ వీడియోలోనే మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇదేంటి మీకు జిఎస్, జీకే ఇవి. నెక్స్ట్ మీకు సేమ్ అంతే, ఏవైతే మనకి మ్యాథ్స్ ఉందో ఈ మ్యాథ్స్లో కూడా మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం, అది కూడా దట్టు చాప్టర్ వైజ్. ఓకే, చాప్టర్ వైజ్ తీసుకొని మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఓన్లీ ఇది గ్రూప్ డి ఆర్ఆర్బికి రిలేటెడ్ అనమాట. ఇంకా మ్యాక్సిమం జనరల్ అవేర్స్ మొత్తం కూడా నేనే కవర్ చేస్తాను. నో ప్రాబ్లం, మీకు జనరల్ అవేర్స్ ఎంతైతే చదవాలో అంతా నేనే కవర్ చేస్తాను. అది చదివితే సరిపోతుంది మీరు. అండ్ నేనైతే చెప్పాను కదా, జిఎస్, జనరల్ సైన్స్ కూడా అంతే. జనరల్ సైన్స్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా నేనే మీకు చెప్తాను. సో దీంట్లో కూడా భయపడాల్సిన అవసరం లేదు. సో ఫర్దర్గా బట్ కొంచెం లేట్ అవ్వచ్చు, బట్ ఈ గ్యాప్లో మీరు చదువుకోండి. నా వీడియో చూసినప్పుడు మీకు ఒక రివిజన్ లా ఉంటుంది. ఏమైనా మిస్ అయిన పాయింట్స్ మీ నోట్స్లో రాసుకోవచ్చు. ఓకే, అండ్ రీజనింగ్ కూడా అంతే. నేను ఆల్రెడీ చెప్పాను ప్రీవియస్ ఇయర్ ఎందుకంటే ఇప్పుడు మీకు తెలియదు ఈ ఏవైతే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కాన్సెప్ట్. ఎందుకంటే మనకి మీరు చూడొచ్చు ఓకే, నార్త్ సైడ్ వాళ్ళు, సో ఈవెన్ మన సికింద్రాబాద్ జోన్కి అప్లై చేసి కూడా యూఆర్లో క్లియర్ చేసే వాళ్ళు ఉన్నారు. ఓకే, మన దగ్గరకు వచ్చేసి యూఆర్లో కట్ ఆఫ్ క్లియర్ చేసి ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఎందుకు అంటే వీళ్ళు ఎక్కువ ఫోకస్ చేసేది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. దీన్ని బేస్ చేసుకుని వాళ్ళ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తారు. మనం ఏంటి, మన దగ్గర మనం ఏం చేస్తాము అంటే ఇక్కడ, సో మనం చేసే తప్పులు మీరు చేసుకోండి. డోంట్ ఓకే, డోంట్ డూ. మీకు ఈ స్టేట్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో, స్టేట్ గౌట్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో దానికి ప్రిపేర్ అయ్యే విధంగా ఆర్ఆర్బి గ్రూప్ డికి ప్రిపేర్ అవ్వద్దు. ఓకే, ఎందుకంటే మ్యాథ్స్ సెంట్రల్ జాబ్స్ ఏవైతే ఉంటాయో, సెంటర్లో వచ్చే ప్రతి జాబ్ కూడా మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బేస్ గానే ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. నార్త్ వాళ్ళు ఎక్కువ చదివేది అవే. అండ్ దట్టు సెంటర్లో ఏవైతే ఉన్నాయో మీకు కంపేర్ చేసుకుంటే స్టేట్ ఎగ్జామ్స్ కొంచెం హార్డ్ ఉంటాయి, సెంట్రల్ ఎగ్జామ్స్ ఈజీ ఉంటాయి. అండ్ టైం అనేది విత్ ఇన్ టైంలో చేయాలి. దీంట్లో టైం అనేది ఇక్కడ క్రూషియల్ రోల్ అనమాట. క్రూషియల్ రోల్ ఇది ఇక్కడ టైంకి. ఓకేనా, ఇక్కడ వచ్చేసరికి మీకు ఏంటంటే కాన్సెప్ట్, ఇక్కడ ఏమి ఉండాలి, మీకు కాన్సెప్ట్ ఉండాలి. అండ్ మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కొంచెం పేపర్ హార్డ్ ఉంటుంది, టైం ఉంటుంది, కాన్సెప్ట్ ఉండాలి. బట్ ఇక్కడ అది లేదు, మొత్తం మీకు ఈజీగా వస్తాయి. ఓకే, ఏవైతే ప్రీవియస్ క్వశ్చన్స్ వస్తాయి, బట్ అవి విత్ ఇన్ టైంలో చేయాలి మీరు. ఇది మనం గెస్ చేయలేము అనమాట. గెస్ చేయకుండా మనం ఏది పడితే అది చదువుతాం. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా ఏ విధంగా చదవాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి జీకే తీసుకుందాం. జీకేలో టెంపుల్స్ అడుగుతాడు. ఓకేనా, టెంపుల్స్ టెంపుల్స్ ఈ టెంపుల్స్ లో కూడా ఎలా అడుగుతారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ రామప్ప రామప్ప టెంపుల్ రామప్ప టెంపుల్ ఎక్కడుందా అని అడుగుతాడు. సో ఈ ప్రీవియస్ క్వశ్చన్. నెక్స్ట్ నెక్స్ట్ ఈ విధంగా రామప్ప టెంపుల్ ఎక్కడుంది అని చెప్పేసి స్టేట్ ఇస్తాడు, తెలంగాణ. బట్ మన స్టేట్ ఎగ్జామ్స్ లో వచ్చేసరికి దీని గురించి ఎలా చదువుదాం అంటే, సో దీన్ని ఎవరు కట్టించాడు, ఏ ఇయర్ లో కట్టించారు. ఓకేనా, నెక్స్ట్ అసలు దీన్ని ఎవరు దీని మీద దాడి చేశారు. ఓకేనా, ఇది ఏ కాలంలో కట్టబడింది, నెక్స్ట్ దీనికి ఎప్పుడు యునెస్కో సైట్ గా దీన్ని ఎప్పుడు గుర్తించారు. ఈ విధంగా మనం ఏంటంటే స్టేట్ జాబ్స్ చదువుతాం. బట్ మీరు సెంట్రల్ వచ్చేసరికి
ఏ టెంపుల్ ఎక్కడుంది, దట్స్ ఇట్, అంతే, అవసరం లేదు. సో నెక్స్ట్ యునెస్కో అడుగుతారు. యునెస్కో సైట్స్ అడుగుతారు. యునెస్కో సైట్స్ కూడా దేనికి వచ్చింది, ఎప్పుడు వచ్చింది, ఏ కేటగిరీలో వచ్చింది, దట్స్ ఇట్, అంతే. సో ఇది ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు మన మన దగ్గర ఏంటో మనం ఎలా చదువుతామంటే కొంచెం ఇన్ డెప్త్, అంత డెప్త్ అవసరం లేదు. అంత డెప్త్ చదివితే మీకు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ప్రిపరేషన్ అనేది అంత ఇంట్రెస్టింగ్ గా ఉండదు. ఓకే, జస్ట్ ఏవైతే కాన్సెప్ట్ ఉన్నాయో ఆ కాన్సెప్ట్ రిలేటెడ్ చదవండి. ఇప్పుడు ఒక టెంపుల్ అడిగితే మీరు 10 టెంపుల్స్ ఇంకా చదవండి, దీంట్లో నుంచే వస్తాయి కాబట్టి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చదవాలంటే అవి బట్టి పట్టడం కాదు. సో ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఏ కాన్సెప్ట్ నుంచి వస్తున్నాయో ఆ కాన్సెప్ట్స్ ని చదవడం. ఓకే, అది. ఓకే, ఇప్పుడు ఏంటి మనకి గ్రూప్ డి. ఓకే, అది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మ్యాథ్స్ తో స్టార్ట్ చేయండి, రీజనింగ్ చదవండి, జిఎస్ చదవండి, ఈ మూడు. సో ఈ మూడు, ఇది ఒక మినిమం 2 hours చదవాలి. ఇది 2 hours. ఒక హాఫ్ డే ఇదే చదవాలి మీరు. హాఫ్ డే ఇదే చదవాలి. ఎందుకు నేను ఇదే చదవాలి అంటున్నాను అంటే, సో ఎందుకంటే మీకు ఎన్ని మార్క్స్ వస్తాయి, ఇది ఒక 30 + 25, 55 మార్క్స్. ఈ 55లో నువ్వు 50 తెచ్చుకునే విధంగా చదివావు అంటే, సో ఇది ఆటోమేటిక్ గా ఈ స్కోర్ నువ్వు ఈజీగా చేస్తావు. ఓకే, సో ఇది. ఇప్పుడు దీంట్లో నీకు 25 మార్క్స్ వస్తున్నాయి. ఇవి చదివావు అంటే నీకు ఒక 20 వస్తాయి. సో ఇక నువ్వు పర్ఫెక్ట్గా ఈ 3 సబ్జెక్టులు పర్ఫెక్ట్లు ఉంటే నువ్వు దీని ద్వారానే జాబ్ కొట్టచ్చు. నువ్వు జీకే అంత దూరం కూడా వెళ్ళని అవసరం లేదు. కానీ అట్లా అది ఇంపాసిబుల్. కాబట్టి నేను ఏమంటున్నా అంటే, సో ఇవి చదవండి. దీంతో పాటు ఫస్ట్ ఇవి కంప్లీట్ చేసుకోండి. ఫస్ట్ ప్రియారిటీ మీరు ఇవ్వాల్సింది ఫస్ట్ ప్రియారిటీ ఇవి. ఇవి కంప్లీట్ చేసుకోండి. ఫస్ట్ చాప్టర్ వైజ్ చూసుకోండి. డైలీ ఒక చాప్టర్ ప్రాక్టీస్ చేయండి. ప్రీవియస్ క్వశ్చన్ చూసుకోండి, ప్రాక్టీస్ చేయండి. అండ్ అలా మాక్ టెస్ట్లు ఇవ్వండి, అంతే. నెక్స్ట్ జీకేకి వెళ్ళినప్పుడు, సో డైలీ మీరు ఒక టైం ఉంటే ఫస్ట్ 1 hour చదవండి, డైలీ 1 hour. అది కూడా ఏంటి, సో నార్మల్గా మార్నింగ్ లేవగానే ఇవి కరెంట్ అఫైర్స్ చూసుకోండి. ఓకే, కరెంట్ అఫైర్స్ చూసుకోండి. దీంట్లో ఇప్పుడు ప్రజెంట్ అయితే దీంట్లో కరెంట్ అఫైర్స్ చదువుకుంటూ వెళ్ళిపోండి. అండ్ దీంట్లో ఇవి పెట్టండి. దాని తర్వాత మనం ఇవి మొత్తం అయిపోయిన తర్వాత అప్పుడు మనం హిస్టరీ, ఓకేనా, హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ ఇవి చూడొచ్చు. లేకపోతే మీకు ఖాళీగా ఉన్నప్పుడు యూట్యూబ్లో ఉంటాయి కదా, మీకు యూట్యూబ్లో వీడియోస్ చూస్తూ ఉండండి, సరిపోతుంది. ఎనఫ్, మోర్ దెన్ ఎనఫ్. దానికి బుక్స్ కొనుక్కొని సో టైం వేస్ట్ చేయడం చాలా చాలా వేస్ట్. సో గైస్ ఇదనమాట. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్ యూ.